హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఆ ప్రోడక్ట్ ఏంటనేది మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అదేనండి, ఇడ్లీ పాట్ 8 ప్లేట్స్ ఉన్నది. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ కొనడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర ఉన్న ఇడ్లీ పాట్ పాడైపోయింది అండ్ అది మెటీరియల్ అల్యూమినియంది. నేను అల్యూమినియంది అంత మంచిది కాదని అంటున్నారు కదా, సో ఈసారి స్టీల్ది ట్రై చేద్దామనేసి అమెజాన్లో చూస్తుండగా ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, అంటే రేటింగ్స్ బాగున్నాయి. సో అందుకు చూద్దాం, ట్రై చేద్దాము, లేదంటే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా అనేసి నేను ఆర్డర్ పెట్టాను. సో అమెజాన్లో నేను పర్చేస్ చేసినప్పుడు రేట్ ఏమో 2300 సమ్ చేంజ్ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీని ప్రైస్ 2914 రూపీస్ ఉంది, కానీ నాకు 2300కే వచ్చింది. సో ఈ పార్ట్ని నేను ఆల్రెడీ బాక్స్ని అన్బాక్సింగ్ చేసి ఇక్కడ పెట్టుకొని ఉన్నాను. సో ఫస్ట్ ఆ పాట్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో 8 ప్లేట్స్ కదా, బాగా పెద్దదేనండి అండ్ స్టీల్ క్వాలిటీ కూడా హెవీగానే ఉంది. కింద మీరు చూసినట్లయితే ఇది ఏం మరీ అంత పల్సగా ఏం లేదు, థిక్గానే ఉందండి. అండ్ నెక్స్ట్ది దాంట్లో ఉన్న 8 ప్లేట్స్ క్వాలిటీ కూడా నేనేం తీయలేదు, కానీ ఇలా చూస్తూనే తెలుస్తుంది. సేమ్ 8 ప్లేట్స్ది కూడా క్వాలిటీ బాగుంది. అండ్ దీని పైన నాబ్ ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి ఇది బ్లాక్ది ఇచ్చారు. సో ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా లిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ ఇది ప్రతిసారి తీసి పెట్టడం ఏంటబ్బా, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ లాగా ఉంది అని అనుకుంటుండగా వాళ్ళు ఇంకొకటి పంపించారండి. దీంట్లోనే ఈ బ్లాక్ది కూడా మనము ఈ ప్లేస్లో ఇలా పెట్టేసుకొని ఇది తీయకుండానే డైరెక్ట్గా ఇలా ప్లేట్ పైకి తీసేసి మనము వాడుకోవచ్చు. సో ఆ ఒక్క డ్రాబ్యాక్ అనుకుంటున్నాను, అది కూడా దీనికి ఏం లేదు. ఈ బ్లాక్ది ఈ స్క్రూకి ఫిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా ఇలా అంటే ప్లేట్ పైకి వచ్చేస్తుంది. సో సపరేట్గా మళ్ళీ దీన్ని తీసి అలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈ ప్లేట్ క్వాలిటీ కూడా చూపిస్తాను. చూడండి, బాగా థిక్గానే ఉంది, బాగున్నాయి. డ్యామేజ్ అయితే ఏం లేదు, నేను తీసి చూసి మళ్ళీ పెట్టేశాను. అండ్ ఈ స్క్రూలు దేనికి అనుకుంటున్నారా, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది పట్టుకోవడానికి ఏం లేదు కదా, సో దానికి ఆ స్క్రూస్ ప్లస్ ఈ ప్లాస్టిక్ది ఇక్కడ ఫిక్స్ చేసుకునేసి ఇలా ఫిక్స్ చేసుకొని ఇక్కడ స్క్రూస్ వేసుకోవచ్చు. సో ఈ ప్లాస్టిక్ కూడా బాగా థిక్గానే ఉంది, మెటీరియల్ బాగుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఈ మనం నార్మల్గా నేను దీన్ని పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేసింది 8 ప్లేట్స్ ప్లస్ ఇడ్లీ పార్ట్ మాత్రమే అనేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఒక వీడియో ఉందండి, ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో మినీ ఇడ్లీ ప్లేట్ కూడా మేము ఫ్రీగా ఇస్తామనేసి ఉంది. సో వాళ్ళు మెన్షన్ చేయలేదు కదా, వాళ్ళు పంపించరేమో అనేసి నేను అనుకున్నాను. కానీ చూస్తే వాళ్ళు ఇడ్లీ ప్లేట్, మినీ ఇడ్లీ ప్లేట్, ఒకే ఒక ఇడ్లీ ప్లేట్ పంపించారు. చూసినట్లయితే ఇది మినీ ఇడ్లీస్. అండ్ ఇది చూసారా, బాగానే లోపలికి గుంతగా ఉందండి బాగా. నేనేంటంటే ఈ మినీ ఇడ్లీ ప్లేట్ రాదు కదా, మా పిల్లల కోసం అనేసి నేను నార్మల్గా ఒక మినీ ఇడ్లీ ప్లేట్ నేను నార్మల్గా పర్చేస్ చేసేసాను. ఒక స్టాండ్నే నేను పర్చేస్ చేశాను, దానికి 4 ప్లేట్స్ వచ్చాయి. సో దీనికి కూడా పట్టుకోవడానికి ఒక నాబ్ లాగా ఇక్కడ ఒకటి ఉందండి, హోల్డ్ చేసి పట్టుకొని లిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా. ఇది చాలా బాగుంది. నేను దీన్ని డైరెక్ట్గా ఇడ్లీ పాట్లో కాకుండా నేను ఒక ప్రెషర్ కుక్కర్లో నార్మల్గా ఏదో ఒక దాంట్లో పెట్టేసి ప్రెషర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని కూడా వాడుకోవచ్చు అనేసి నేను ఇది పెట్టుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. కానీ ఇది నేను నిన్న యూజ్ చేశాను, ఇడ్లీలు బాగా వచ్చాయి చిన్న చిన్నవి. కానీ ఈ ప్లేట్ చూసిన తర్వాత నాకు ఈ ప్లేట్స్ కంటే కూడా ఇదే నచ్చింది. ఎందుకని అనుకుంటున్నారా, క్వాలిటీ పరంగా ఏం ప్రాబ్లం లేదు, రెండు బాగున్నాయి. కానీ మినీ ఇడ్లీస్ది ఇక్కడ ఈ గుంత ఉంది చూసారా, ఈ గుంత కొంచెం వాళ్ళు ఇచ్చిన ప్లేట్ దానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది నేను తీసుకున్న దానికంటే.
నేను తీసుకున్నది కొంచెం ఇలా ఇదేమో కొంచెం ఎలా చూపించాను, ఇలా చూపిస్తాను. చూసారంటే ఇలా ఉంది, ఇలా ఇంతే ఉంది. ఇక్కడ మాత్రమే గుంతగా ఉంది, ఇదంతా కొంచెం ఒక పైన సైజుకు ఉంది. ఇలా ఉందండి, ఇలా ఉంది. బట్ ఇది చూసినట్లయితే ఈ ప్లేట్కి దానికంటే ఇంకొంచెం గుంతగా ఉంది. ఇక్కడి నుంచే వాళ్ళు ఇలా ఉందండి, యూ షేప్లో ఇచ్చేసారు వాళ్ళు బాగా. కనిపిస్తుందా? ఇలా ఉంది. సో నాకు ఇది కొంచెము బాగా పెద్ద ఇడ్లీలు వస్తాయి అని అనిపిస్తుంది దీంతో పోలిస్తే. నేను దీంట్లో కూడా పెట్టి చూసుకున్నాను, బాగా వచ్చినాయి. పిండి ఏం సైడ్కి జారిపోవడం అలాంటిది ఏం లేదు. కానీ దీంతో పోలిస్తే దీనికి ఇంకొంచెం గుంత ఎక్కువగా ఉంది. ఇది బాగా నచ్చింది నాకు. బట్ కొనుక్కునడం అయితే కొన్నాను, రిటర్న్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు. బాగుంది, క్వాలిటీ బాగుంది, నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి తట్ట ఇడ్లీలు అని మీకు ఐడియా ఉందా అండి? పెద్ద పెద్ద ఇడ్లీలు ఉంటాయి తట్ట షేప్లో. సో ఆ ఇడ్లీలు ప్లేట్ కూడా కావాలనే సెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది. యాక్చువల్గా ఇది ఓన్లీ 2 ప్లేట్స్ ఉన్నది మాత్రమే నేను తీసుకున్నాను, ఎందుకు నాకు 2 ప్లేట్స్ది చాలా అనిపించింది. సో దీని స్టాండ్ కొంచెం వెరైటీగా ఉంది చూసినట్లయితే. సో ఇలా ఉంది ప్లేట్స్. సో ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ బ్యాటర్ వేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఫస్టే ఇలా ప్లేస్ చేసుకొని, ఈ ప్లేస్ ఉంది కదండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ నుంచి మనము బ్యాటర్ వేసుకోవాలి. సో అందుకనే ఆ డిజైన్. అండ్ సెకండ్ ప్లేట్ కూడా పెట్టిన తర్వాత మనం బ్యాటర్ వేసుకోవాలి. సో దీన్ని మనము దేంట్లో అయినా పెట్టేసుకోవచ్చు, వేపర్ పెట్టుకునేలాగా. ఇడ్లీ పాటే ఉండాల్సిన అవసరం ఏం లేదు. వేపర్ మీకు తెలిసిందే కదండి, వేపర్ పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్. నాకైతే సూపర్గా నచ్చింది. స్టీల్ క్వాలిటీ బాగుంది, ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు. అండ్ హోల్డ్ చేసి పట్టుకోవడానికి మంచిగా పెద్దది ఇచ్చినారు. అండ్ మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే చిన్నదాన్ని కూడా పెట్టుకొని మనము అది పెద్దది వాడకుండా చిన్నదాన్ని పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. అండ్ లిడ్ గురించి మీకు నేను చెప్పలేదు కదా, లిడ్ అయితే ఇలా ఉందండి, చూడండి ఎంత థిక్గా ఉందో. సో ఇది హారిజాన్ కంపెనీ వాళ్ళది. అండ్ ఒక విజిల్ కూడా నార్మలే, ప్రతి ఇడ్లీ పాట్కి వచ్చినట్లు. అండ్ నాకైతే బాగా నచ్చింది. సో ఇది నా ఫైనల్ రివ్యూ అండి. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే స్టీల్ క్వాలిటీ బాగుంది. అండ్ నేనైతే ఒక ప్రోడక్ట్ కాకుండా మీరు చూసినట్లయితే ముందే నేను ఇన్ని ప్రోడక్ట్స్ తీసేసుకున్నాను హారిజాన్ కంపెనీ వాళ్ళది. అండ్ ఇది హారిజాన్ కంపెనీ వాళ్ళది, ఇవి కూడా వాళ్ళవే అనుకుంటున్నాను. ప్రైస్ని చూసి దేంట్లో అయితే తక్కువ ఉంది, రివ్యూస్ దేంట్లో బాగున్నాయి అని చూసి నేను తీసుకున్నాను. సో మీరు కూడా, నాకైతే ప్రోడక్ట్ నచ్చింది, తీసుకోవచ్చు కూడా. సో ధైర్యంగా చెప్పగలను ఇదైతే ఏ డ్యామేజ్ ఉండదు అనేసి. స్టీల్ క్వాలిటీ బాగుంది కాబట్టి. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నేను ఏ కంపెనీ వాళ్ళది తీసుకున్నానో ఆ లింక్స్ని నేను యాడ్ చేసి పెడతాను. కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. లేదా నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను కదండి హారిజాన్ కంపెనీ వాళ్ళదనేసి, మీరు అమెజాన్కి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే కూడా మీకు కంపెనీ పేరుని బట్టి తీసుకోవచ్చు. అండ్ మీకు ఈజీగా ఉంటుందనేసి నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక, ఈ ఆనెస్ట్ రివ్యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి ఇంకో 10 మందికి ఈ ప్రోడక్ట్స్ గురించి తెలియడానికి షేర్ చేయండి. అండ్ మీ అమూల్యమైన టైంని నా వీడియో చూసినందుకు, వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు.